దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. 96 లోక్సభ నియోజకవర్గాల్లో 1717 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. ఫోర్త్ ఎస్టేట్లో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సార్వత్రిక సంగ్రామంలో 4వ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 96 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 1717 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఏపీలో 25, తెలంగాణలో 17, యూపీలో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 8 చొప్పున, బీహార్లో 5, ఒడిశా, జార్ఖండ్లో 4 చొప్పున, జమ్మూ కాశ్మీర్లోని ఒక లోక్సభ నియోజకవర్గంలో 4వ దశ పోలింగ్ జరిగింది. 4వ దశలో 62.86% ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా బెంగాల్లో 76.02% పోలింగ్ నమోదైనట్లు వెల్లడించింది. ఓటింగ్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున జనం ఆసక్తి చూపారు. శ్రీనగర్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా ఓటు వేశారు. 4వ దశ పోలింగ్ లో కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద రాయ్, అర్జున్ ముండాతో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన అధీర్ రంజన్, తృణమూల్ నేత మహువా అదృష్టం పరీక్షించుకున్నారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, నటుడు శత్రుఘ్న సిన్హా టీఎంసీ నుంచి పోటీ చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు. ఉజ్జయినిలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఓటు వేశారు. బెంగాల్లో బీజేపీ, టీఎంసీ శ్రేణుల మధ్య అనేక చోట్ల ఘర్షణ చెలరేగింది. దుర్గాపూర్లో పరస్పరం దాడులు చేసుకున్నారు.